హాయ్, హ్యాపీ శివరాత్రి. తొందరలో శివరాత్రి రాబోతుంది. శివ 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 అంటూ మా ప్రోగ్రాం ఇదే పాటతో ప్రారంభించాం. శివ శివ శంకర భక్తవ శంకర అని స్టార్ట్ చేస్తే ఎంత అద్భుతంగా ప్రోగ్రాం జరిగిందంటే ఫ్రమ్ 9:45 టు 7:30 అండి. 10 అవర్స్ మెమోజ్ సింగింగ్. వండర్ఫుల్గా వచ్చిన వాళ్ళందరూ వచ్చింది 35 మందేనండి. ఎన్ని పాటలు పాడతారండి పొద్దున్న నుంచి అంత హాయిగా సంతోషంగా. ప్రతి వాళ్ళు ఎనర్జీ కొంచెం కూడా తగ్గనివ్వకుండా 10 గంటలు ప్రోగ్రామ్ జరిగింది. ఎవ్రీబడి ఎంజాయ్ ద ప్రోగ్రామ్. ఈవెన్ ఆన్ ట్రైన్ అట్ లైవ్ కూడా ఫస్ట్ టైం సేమ్ డే 2000K వ్యూస్ కంటే ఎక్కువ వచ్చింది మాకు. ఎందుకంటే ఇది జనాల్లో మాకు పెరిగే ఆదరణ ఒక నిదర్శనం అన్నమాట. జై గణేష్ మ్యూజికల్ ఈవెంట్స్ ఏదైతే ప్రారంభం అయిందో ఆన్ 30th January త్యాగరాయ గాన సభలో ఆ రోజు నుంచి మాకు ఎంక్వైరీలు కానీ మమ్మల్ని ఆశీర్వదిస్తూ కానీ మీరు ఇంకా కొన్ని ఇలాంటి ప్రోగ్రాం చాలా చేయాలని చాలా మెసేజ్లు వచ్చాయి, చాలా ఫోన్లు వచ్చాయి. అలాగే మీ ఆదరణ ఇలాగే కోరుకుంటూ అలాగే జై గణేష్ మ్యూజికల్ ఈవెంట్స్ యొక్క ముఖ్య ఉద్దేశంలో ఒక ఉద్దేశమైన కొత్త వాళ్ళని కొత్త టాలెంట్ని స్టేజ్ మీద తీసుకురావడం అనే కాన్సెప్ట్లో ప్రతి నెల ఒక ప్రోగ్రామ్ ఇచ్చేస్తాం. దానికి డొనేషన్స్ ఇచ్చేవాళ్ళు డొనేషన్స్ ఇవ్వచ్చు, మెంబర్షిప్ దగ్గర కొంచెం అమౌంట్ కలెక్ట్ చేస్తాం. ఓవరాల్గా ప్రోగ్రామ్ అయితే సక్సెస్ చేయాలని మా ఉద్దేశం. సక్సెస్ అవుతుంది ఆ భగవంతుని దయ వల్ల, ఆ గణేశుడి దయ వల్ల. ఎవ్రీ ప్రోగ్రామ్ ఈజ్ ఎ సక్సెస్ఫుల్, గ్రాండ్ సక్సెస్ఫుల్. ఎవ్రీ ప్రోగ్రాంలో జనాలు వచ్చిన వాళ్ళందరూ సింగర్స్ ఎవరైతే వాళ్ళందరూ దే ఆర్ వెరీ హ్యాపీ, రియలీ దే ఆర్ వెరీ హ్యాపీ. ఈవెన్ ఎస్టర్డే ఆల్సో మొన్న కూడా మంచి ఒక చిన్న మూమెంట్, ఒక జ్ఞాపిక కూడా ఇచ్చాం మొన్న సండే ప్రోగ్రాంలో. ఇది మేమిద్దరం హస్బెండ్ వైఫ్ కాబట్టి ఒకటే మూమెంట్ తీసుకున్నాం. అలాగే మొన్న ప్రోగ్రాంలో కూడా 3 కపుల్స్. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే ఎవరో మొగుడు కానీ ఆడవాళ్ళు కానీ లేడీస్ కానీ అదే వైఫ్ కానీ హస్బెండ్ కానీ పాడేవాళ్ళు. ఇప్పుడు హస్బెండ్ వైఫ్ ఇద్దరు పాడుతున్నారు. మొన్న మా ప్రోగ్రాంలో మొత్తం 3 కపుల్స్ వచ్చారు. ధర్మేందర్, కావేరి సొజ్జి, మన జగన్మోహన్ రావు గారు, శ్యామల గారు, ప్లస్ గణేష్ అండ్ శ్రీదేవి, నేను మా ఆవిడ, మొత్తం 3 కపుల్స్ ఉన్నాం అక్కడ. ఇందులో ఇంకో కొత్త విషయం చూశాను నేను. పాడని వాళ్ళు పార్ట్నర్స్ ఉంటారు కదా. ఇప్పుడు రామసాయి గారు ఉన్నారు, వాళ్ళ మేడం గారు వచ్చారు, పొద్దున్న సాయంత్రం దాకా కూర్చున్నారు. వేదవతి గారు ఉన్నారు, వాళ్ళ హస్బెండ్ యాదగిరి గారు పొద్దున్న సాయంత్రం దాకా కూర్చొని ఆవిడతో పాటు నాన్ సింగర్స్ ఆల్సో దే ఆర్ ఎంజాయింగ్ ద సింగింగ్ ప్రోగ్రామ్. ఇట్స్ రియలీ వెరీ వండర్ఫుల్ థింగ్. నిజంగా హ్యాపీ అనిపించింది నాకు. ఎందుకంటే నేను వాళ్ళ స్టేజ్ మీద కూడా వాళ్ళు చెప్పాను, చాలా బాగా చేశారు మీరు పొద్దున్న నుంచి 10 గంటలు ఏం చేస్తారో తీసుకెళ్ళాడు పడేసి ఆటోని మీదేనా పోయి పాడేసుకొని రా, నేను మళ్ళీ నువ్వు ప్రోగ్రామ్ అయిన తర్వాత పిలువు అంటారు. కొంతమంది హస్బెండ్స్, అందరూ కాదు. వైఫ్ అనుకోండి, ఏమండి అవసరమా ఇప్పుడు ఆ ప్రోగ్రాము, మీరు వెళ్ళకపోతే ఏమవుతుంది అలా అనేవాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. అలాంటి స్టేజ్లో ఇలా ఎంకరేజ్ చేస్తూ నాన్ సింగర్స్ పొద్దున్న సాయంత్రం వరకు కూర్చొని వాళ్ళ బెటర్ ఆఫ్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ప్రోగ్రామ్ నిజంగా వాళ్ళకు 2 చేతులతో దండం పెట్టారు. పాడేవాడు ఎటు కూర్చుంటాడు, పాడనివాడు పక్కన కూర్చొని ఆ పాట అంతా చూస్తూ, వీళ్ళైతే ఆ వీడియోలని తీస్తూ ఆ ఫోటోలని తీస్తూ ఎంజాయ్ చేస్తూ బాగా ఎంజాయ్ చేశాం. అలాగే మొన్న సప్తగిరిలో చాలా వండర్ఫుల్ లంచ్ ఇచ్చాం. లంచ్ మేమేటో ఆర్గనైజర్స్ కాబట్టి మేమే కోరుకుంటే బాగుండదు, కానీ నిజంగా ఎవ్రీబడి యాక్సెప్టెడ్. ఇట్స్ వాజ్ ఎ వండర్ఫుల్ లంచ్. కొంచెం కాస్ట్లీ అనుకోండి, 3 స్టార్ 5 స్టార్ అంటే కొంచెం కాస్ట్లీ ఉంటుంది. కాస్ట్లీ గురించి వదిలేయండి, లంచ్ అయితే బ్రహ్మాండంగా ఉంది. అందరూ ఎంజాయ్ చేశారు. మ్యూజిక్, ట్రాక్, సౌండ్ సిస్టమ్. కొంతమంది అయితే ఆడవాళ్ళు మేము అప్పటికి చెప్తాం, ట్రైన్ అట్ లైవ్లో ఉందండి, మీరు కొంచెం డాన్సులు గట్రా చేయకండి అంటే, మీరు ఇటు చేయండి మేము వెనకపక్క ఆడుకుంటాం. అక్కడ వెనకపోయే వాళ్ళు ఆ పాటలకు హాయిగా వాళ్ళ మనస్ఫూర్తిగా. ఇప్పుడు డ్యాన్స్ అనేది ఒక ఇది కాదండి, ఒక వాళ్ళలో ఉండే ఒక ఆనందాన్ని వెలిబుచ్చే ఒక సాధనం. ఆ చేతులు కాళ్ళు ఆటోమేటిక్గా డ్యాన్స్ ఆడడం, చిన్న మూమెంట్, లైట్ మూమెంట్ ఇట్లన్నా కూడా వాళ్ళకు ఒక తృప్తి. నిజంగా అది ఆ అట్మాస్ఫియర్ కానీ, యాంబియన్స్ కానీ, ఆ హోటల్ ఏసీ కానీ, ఎవ్రీథింగ్ మేడ్ ద ప్రోగ్రామ్ ఏ వెరీ గ్రాండ్ సక్సెస్. ఎందుకంటే ఇప్పుడు నెట్లో కొంతమంది చూశారు, కానీ వాళ్ళకి ఇవన్నీ తెలియదు కదా. నెట్లో మేము పాట మాత్రం చూశారు. ఇప్పుడు నేను చెప్పడం వల్ల మీకు ఆ అంబియన్స్ ఎలా ఉంది, ఆ సిచ్యువేషన్ ఎలా ఉంది, జనాలు ఎలా ఎంజాయ్ చేశారు, ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఒక పొద్దున 8:30కి వచ్చారు అందరు, 8:30కి. బట్ ద ప్రోగ్రామ్ స్టార్టెడ్ 9:45. 8:30 నుంచి ఈవినింగ్ 7:30 ప్రోగ్రామ్ ఎండ్ అయింది. 8 వరకు ఉన్నారు రాత్రి. అప్పటికి పొండ్రా బాబు మీరు వెళ్తే నేను తట్టాపుట్ట సర్దుకొని మా ఇంటికి పోవాలంటే, గణేష్ గారు మళ్ళీ ఎప్పుడు ప్రోగ్రామ్ పెడతారండి. దట్ ఈస్ ద ఆర్ట్ అంటారు. అదే మన ప్యాషన్.
పాట పాడుతూనే ఉండాలి.